కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 31,000 ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంలో కూరుకుపోయిందని, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసి విద్యార్థులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉందని, ప్రజల సమస్యలను నేరుగా ఇంటికి వెళ్లి పరిష్కరిస్తున్నామన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవాళ్ల ఇంట్లో 2 బుగ్గలు, 1 ఫ్యాన్ ఉంటే 100,000 రూపాయలు కరెంటు బిల్లులు వచ్చేది. కానీ ఈ రోజు 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చి 0 బిల్లు చేతులు పెడుతుంటే పేదల కళ్ళల్లో ఆలు కూడా లేదా బడ్జెట్ లో. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఫస్ట్ తారీఖు కల్లా ఉద్యోగులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు నెల కల్లా జీతాలు వస్తున్నాయి. దాన్ని కూడా సహించలేకపోతున్నారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ. ఆనాడు ఇందిరమ్మ కాడి నుంచి ఈనాడు సోనియమ్మ వరకు రాజకీయంలో గాని, ఉద్యోగాల్లో గాని, విద్యలో గాని సమాన అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన పార్టీ. నిన్నగాక మొన్న కవితమ్మ అంటారు, పాప ఆమె బాగా ఆశపడ్డది, ఈసారి గవర్నమెంట్ వస్తుంది, మా అయ్య కుర్చీ నుంచి దిగిపోతే నేనే కూర్చుంటా అని. ఎందుకంటే ఆమె ప్రజలు ఓడించినా కూడా ఆగలేదు. 6 నెలల్లో మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని వచ్చి చాలా గర్వంగా ఉంది. ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం రావాలి అని 10 సంవత్సరాలుగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత పోరాడుతా ఉంటే 10 సంవత్సరాల తర్వాత ప్రజలు అర్థం చేసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ ఇందిరమ్మ రాజ్యం చేసుకునే పండుగే ఈ రోజు మనం ఈ టెంట్ వేసుకొని ఆడ శంకుస్థాపనలు చేసుకొని వేదిక మీద ఇంతమందిని కూర్చొని మీ ముందట మాట్లాడుతున్నామంటే ఇదే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రేపటి నుంచి ఇంకా 2 గ్యారంటీలు ప్రకటించి ఈ ప్రభుత్వం ఇంకా 6 గ్యారంటీల్లో ఇంకో 2 గ్యారంటీలను కూడా రేపు ప్రకటించబోతా ఉంది. ఇప్పటికే 4 గ్యారంటీలను ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పదే మేము ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ప్రజలు మనల్ని నమ్మి అధికారం ఇచ్చారు, అధికార దుర్వినియోగం చేసుకోవద్దు, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మనం అందరం కూడా. ఈ తూర్పు నియోజకవర్గంలో సుమారు వివిధ శాఖల ద్వారా 258 కోట్లకి ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నది ఈ ప్రభుత్వం. మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ పక్షాన మీ ద్వారా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 3 నెలలు పూర్తయింది. నిన్నటితో 90 రోజులు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. 90 రోజుల్లో ఈ ప్రభుత్వం ఎలా నడుచుకుంది, చెప్పిన మాటలు ఎలా చేసింది, ఇచ్చిన హామీలు చిత్తశుద్దితో ఎలా నెరవేర్చిందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లే. ఆనాడు ఎన్నికల్లో అభయహస్త కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి 6 గ్యారెంటీలు ఇస్తామని శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఏవైతే చెప్పారో చెప్పిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు ఇప్పటికే మీ ఇంటికి చేర్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఇంకా రేపు ఇదే టైంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా మీ మనసుల్లో మీరు కోరుకుంటున్న కోరిక అయితే ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా రేపు లాంచ్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే మళ్ళా ఎలక్షన్ కూడా వస్తే ఇవన్నీ మీకు ఇవ్వటం ఇబ్బంది అవుద్ది కాబట్టి ఈ లోపే వీటిని పూర్తి చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అంటే మీరు
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.